ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. బాబాయ్, ఏంటమ్మా? అమ్మ రావడం లేదేంటి? నాకు అమ్మని చూడాలనుంది బాబాయ్. మరి అమ్మకి నన్ను చూడాలని లేదా? నన్ను చూస్తారేంటండి? మీ కూతురు అడుగుతుంది కదా, సమాధానం చెప్పండి. అదేం లేదమ్మా, అమ్మ వస్తుంది. ఎప్పుడొస్తుంది? చెప్పు బాబాయ్, అమ్మ ఎప్పుడొస్తుంది? నువ్వు అమ్మని తీసుకొస్తావా? చాక్లెట్స్ తీసుకురావడం కాదండి, మీ అమ్మనంట. తీసుకొస్తారా? తీసుకొస్తానమ్మా. నిజంగా తీసుకొస్తావా? అవును. మా మంచి బాబాయ్. ఏంటండి ఇది? ఓవైపు స్వీటీ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంది. తనకెప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఇంతవరకు వేరే డోనర్ కూడా దొరకలేదు. ఆ రాజే వాళ్ళని ఒప్పించి ట్రీట్మెంట్ జరిపిద్దాం అనుకుంటే స్వీటీ వాళ్లకే కావాలని కూర్చున్నారు. దినదిన గండంగా మారిపోతుంది. ఇలాంటి టైంలో మావయ్య మనం ఎక్కడికో వెళ్లి లంచ్ చెయ్యాలంటారేంటి? నాన్న చెప్పారు కదా కమలా, మనం రావు అంటే ఆయన ఫీల్ అవుతారు. అంటే స్వీటీ కండిషన్ సీరియస్ గా ఉందని తెలుసు కూడా మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి నవ్వుతూ నవ్విస్తూ ఉండమంటారా? అది నా వల్ల కాదండి. మన స్వీటీని చూడకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఈ ఇంటి బాధ్యత నా మనసుకి సంకెళ్ళు, నా కాళ్ళకి బంధనాలు వేసి తన దగ్గరికి వెళ్లకుండా చేస్తున్నాయి. కమలా, అవునండి, మీకు తెలీదా? స్వీటీ కోసం నేనెంతగా ఏడుస్తున్నానో. క్షణక్షణం నరకం అనుభవిస్తున్నాను. కానీ మీరు అవేం పట్టించుకోరు. మీ నాన్న ఏది చెప్తే అది మాత్రమే చేస్తారు కదా. అలా ఎందుకంటావు కమలా? మరైతే నాకు ఈ బంధనాల నుంచి విముక్తి కలిగించండి. ఏమంటున్నావు కమలా? నన్ను స్వీటీ దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను అక్కడే హాస్పిటల్లో తన దగ్గరే ఉండేలా చేయండి. అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడటం ఏంటి కమలా? అంటే మీరలా చేయలేరు కదా. అయితే నేను కూడా ఈ పరిస్థితుల్లో ఎక్కడికి రాలేను. ఇప్పుడు మనం వెళ్ళకపోతే బాగోదు కమలా. రెడీ అవ్వు. నేను రాను. అంతగా మీకు వెళ్ళాలనిపిస్తే మీరు వెళ్ళండి, నేనేమనుకోను. కమలా, ఏంటి? డాక్టర్ కృష్ణప్రసాద్ గారింటికి రానంటున్నావా? అంటే నీ భర్త ప్రాణాలు కాపాడిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కనీస మర్యాద కూడా నువ్వు చెల్లించవన్నమాట. స్వీటీ స్వీటీ అని తల బాదుకుంటున్నావు. అసలు అది నీకు మనవరాలు ఎలా అవుతుంది? అది ఒక అనాథ. ఈ ఇంటి గౌరవ మర్యాదల కన్నా నీకు ఆ అనాథే ఎక్కువైపోయింది కదా. మామయ్య, దయచేసి అలా మాట్లాడకండి. లేదు కమలా, నువ్వు చాలా మారిపోయావు. ఒకప్పుడు ఈ ఇంటి కోడలు ఎలా ఉండాలో నిన్ను ఉదాహరణగా చూపించేవాణ్ణి. ఇప్పుడు నువ్వు ప్రతి విషయానికి నాకు పంటి కింద రాయిలా తయారయ్యావు. అసలు నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను ఊహించనే లేదు. అదేం లేదు నాన్న, కమలా వచ్చేస్తుంది. కమలా, త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. కమలా, నా కొడుకు ప్రాణాలు ఆ కృష్ణప్రసాద్ గారు నిలబెట్టారు. అలాంటి తనకు మనం ఏమిచ్చినా రుణం తెచ్చుకోలేము. మనం తనకు కానుకలు అవి ఇవి ఏమిస్తామన్నా కాదన్నారు. కానీ వాళ్ళింటికి మనల్ని భోజనానికి రమ్మని కోరారు. మనకు మేలు చేసిన తన కోరిక తీర్చడం మన ధర్మం. తన ఆతిథ్యాన్ని అందుకోవడానికి మనం ఖచ్చితంగా వెళ్ళడం మన కనీస బాధ్యత. త్వరగా రెడీ అవ్వండి.
హాస్పిటల్ వాళ్ళు రాజయ్య స్వీటీని ఎత్తుకుపోయాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు కదా? అవును చెప్పారు. ఆ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి ఆ కంప్లైంట్ తాలూకు డీటెయిల్స్ కూడా తీసుకో. అంతేకాకుండా వాడి మీద ఇంకేమైనా క్రైమ్ రికార్డ్స్ ఉంటే అన్ని కలెక్ట్ చేసి తీసుకురా. అలాగే మేడం. రంజిత్, ఇవి మనం వాదించబోయే స్వీటీ కేసుకి వెరీ క్రూషియల్ ఎవిడెన్సెస్ అవుతాయి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. సరే మేడం. ఈ ఎవిడెన్స్ అన్ని నా చేతికొచ్చాయంటే ఆ ఝాన్సీ ఓడిపోవడం ఖాయం. రండి సోమేశ్వరరావు గారు, రండి ధనంజయ్ గారు, రండి. కమలా, కాస్త నవ్వుతూ ఉండు. రండి. నమస్తే. 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 నమస్తే అండి. నమస్కారం. రండి. 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 కూర్చోండి. రండి కూర్చోండి. జ్యోతి అమ్మగారు. ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని తీసుకురాలేదు. పోనీ ఇప్పుడన్నా చూద్దామంటే కనిపించడం లేదు. మొత్తానికి మీ అమ్మాయిని మాకు చూపించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారన్నమాట. అయ్యో అదేం లేదు సార్, మా అమ్మాయి ఇంట్లోనే ఉంది. మీరు వచ్చే ముందు దాకా కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడే మేడ మీదకి వెళ్ళింది. ప్రియాంక, అమ్మా ప్రియాంక, సోమేశ్వరరావు గారు వాళ్ళు వచ్చారమ్మా. రే ధన, అమ్మాయి కుదిన బొమ్మలా ఉంది కదా? అవును నాన్న. అమ్మా, ఈయన సోమేశ్వరరావు గారు. నమస్తే అంకుల్. ఈయన సోమేశ్వరరావు గారి పెద్ద కొడుకు ధనంజయ్ గారు. నమస్తే అంకుల్. నమస్కారం అమ్మా. ఈవిడ ధనంజయ్ గారి భార్య కమల. నమస్తే ఆంటీ. సార్, కాఫీ తీసుకోండి. మీరు తాగారా? నేను తాగే మీకు తీసుకొచ్చాం. థ్యాంక్ యూ. ఇదేంటి ఏసీపీ గారు కాల్ చేస్తున్నారు?
ఇప్పుడే వస్తాను. హలో, ఎస్ సార్. బా, తలనొప్పిగా ఉంది. వేడివేడిగా కాఫీ గాని టీ గాని తాగితే బాగుండు. రాణి, అది కాఫీయేనా? అవునక్క. ఇటు ఇవ్వు. ఇందాకటి నుంచి తలనొప్పిగా ఉంది. కాఫీ తాగితే బాగుండు అనుకున్నాను, అంతే. కాఫీ కప్పుతో నువ్వు రెడీగా ఉన్నావు. అక్క, అది నీది కాదక్క. రాణి, అయితేనే నువ్వు ఇంకొకటి తెచ్చుకో. అక్క, నువ్వు తాగొద్దు. ఏంటి రాణి, నువ్వు కాఫీ తాగద్దంటావేంటి? అది కాదక్క. నువ్వు సైలెంట్ గా ఉండు. అక్క, వద్దక్క, నేను చెప్పేది విను. చాలా టేస్టీగా ఉంది. ఏదైనా కొత్త ఫ్లేవరా? సార్, ఎందుకు నవ్వుతున్నారు? కాఫీ ఫ్లేవర్ ఏంటో చెప్పు రాణి. గౌతమ్ సార్. ఆయన గౌతమ్ సరే, నాకు తెలుసు. అది Thank you, sir. కాదక్క. ఏంటి రాణి ఇది? కాఫీ తనకెందుకు ఇచ్చావు? ఏంటి, ఇదేమైనా మీదా? అవును, నాదే. ఓహో, మరి దీని మీద మీ పేరు రాసి పెట్టలేదే? ఓహో, అందుకేనా నేను సిప్ చేసిన కాఫీ మీరు తాగేస్తున్నారు? వాట్? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి, నేను కాఫీ తాగుతుండగా నాకు ఫోన్ వస్తే రాణిని పట్టుకోమని చెప్పి నేను ఫోన్ మాట్లాడుతున్నాను. ఈలోపు మీరొచ్చి నేను తాగిన కాఫీని మీరు తాగేశారు. నా కాఫీ నాకు ఇవ్వండి. రాణి, గౌతమ్ గారు చెప్పేది నిజమేనా? అవును. ఇందాకే చాలా టేస్టీగా ఉందన్నారు, మరెందుకు వామిటింగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? ఈ కాఫీ ఆయన తాగారు అని చెప్పాలి కదా. నేను చెప్తూనే ఉన్నాను, కానీ నువ్వే వెళ్ళలేదు. టేస్ట్ అదిరిపోయిందా? నువ్వు నోరు ముయ్. ఝాన్సీ గారు, ఈ కాఫీ నిజంగానే అంత బాగుందా? ఇందాక సరిగ్గా తెలియలేదు. ఏ గౌతమ్ గారు, మీరు తాగద్దని చెప్తున్నానా నేను? వావ్, సూపర్, అద్భుతంగా ఉంది. గౌతమ్ గారు, తాగొద్దని చెప్తున్నాను కదా, ఎందుకు తాగుతున్నారు మీరు? రాణి, నా ఎంగిల్ కాఫీ ఆయన తాగుతున్నారేంటి? ఏ, నా ఎంగిలి కాఫీ తను తాగొచ్చు గాని నేను తాగకూడదా? వద్దని చెప్పు రాణి. ఆల్రెడీ మొత్తం తాగేశాను రాణి. అక్క, ఇంకో కాఫీ ఏమైనా తెమ్మంటావా? హ, తీసుకురా రాణి, మళ్ళీ నేను తాగాక తను తాగుతుంది. గౌతమ్ గారు, మీరెలాగోలా చావండి. డోనర్ గురించి నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. ఝాన్సీ గారు, మీరేం వరి అవ్వకండి. మీరొచ్చేలోపు ఇంకో కాఫీ తెప్పిస్తానండి. సార్, మీ ప్రేమ విషయంలో ఝాన్సీ గారు బయటపడడం లేదు. మీరే ధైర్యం చేసి తను నొప్పించచ్చు కదా సార్. శ్రీధర్, తను నన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు, కానీ
తన లక్ష్యం కోసం నా ప్రేమకి దూరంగా ఉంటుంది. అందుకే నేను తన నిర్ణయాలను గౌరవిస్తున్నాను. ఏదేమైనా ఝాన్సీ నేను వదులుకోను శ్రీధర్. జీవితాంతం తనతోనే కలిసి ప్రయాణం చేస్తాను. మీ టేస్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. మీ ఇల్లే కాదు, వంటలు కూడా చాలా బాగున్నాయి. కడుపు నిండా తిన్నాం. అవునండి, ట్రెడిషనల్ వంటలతో పాటు కాంటెంపరీ డిషెస్ కూడా చాలా బాగా చేశారు. ఇదంతా మా ప్రియాంకే ప్లాన్ చేసింది. తనే అన్ని దగ్గరుండి ప్రిపేర్ చేసింది. అవునా? అవును సార్. తనని చెప్పుకోకూడదు కానీ తను డాక్టర్ కదా అని సాఫ్ట్గా ఉండదు. హాస్పిటల్కి వెళ్తుంది, గుడికి వెళ్తుంది, అల్లరి చేస్తుంది, ప్రేమగా ఉంటుంది. మొత్తానికి ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటుందన్నమాట. అవును సార్. మీ పెంపకం చాలా బాగుందండి. అవును, ప్రియాంక ఎక్కడికి వెళ్ళింది? తను తన రూముకు వెళ్ళినట్టుందండి. నిజం చెప్పాలంటే తనను చూస్తుంటే నాకు చాలా బెంగగా ఉంటుంది. మీరే చూశారు కదా, మన అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. కానీ తన మనసులో మాత్రం ఏదో చెప్పుకోలేని బాధ మోస్తుంది. చూస్తుంటే ప్రియాంకకు మీ మీద గౌరవంతో పాటు ఇష్టం కూడా ఉన్నట్టుంది. మీరేం అనుకోకపోతే ఒకసారి ప్రియాంకతో తన పెళ్లి గురించి మీరు మాట్లాడతారా? నేనా? అవునండి, మేము తనకి ఎంతో చెప్పి చూసాం, కానీ తన నిర్ణయం మార్చుకోవడం లేదు. తను కోరుకున్న వాడితో పెళ్లి చేయడానికి మేమెప్పుడూ నో చెప్పలేదు, చెప్పం కూడా. కానీ ఆ అబ్బాయి తన ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడని మాకు నమ్మకం లేదు. జీవితంలో మనం అనుకున్నది జరగనంత మాత్రాన అక్కడే ఆగిపోకూడదమ్మా. గతం గతః. ధైర్యంగా ముందుకు సాగాలి. అప్పుడే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. అది కాదా ఆంటీ? ప్రియాంక, ప్రేమించుకున్న వాళ్లలో ఎన్ని జంటలు పెళ్లి పీటల వరకు వెళ్తున్నాయి? ప్రేమ పెళ్లి చేసుకున్న వాళ్లలో ఎన్ని జంటలు విడిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. ప్రేమ వేరు, పెళ్లి వేరు. అయినా నీది 2 సైడ్ లవ్ కాదు కదా. ఎందుకు అందులో నుంచి బయటికి రాలేకపోతున్నావు? ఎందుకంటే నా జీవితం తనతోనే అనుకున్నాను కాబట్టి, తనే నా భర్త అని ఊహించుకున్నాను కాబట్టి. పిచ్చి పిల్ల, మన ఊహల్లో కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించుకోగలం. కానీ అది నిజ జీవితంలో సాధ్యం అవుతుందా? పోనీ ప్రయత్నం చేశామనుకో, అది జరగదని తెలిసిన తర్వాత వదిలేస్తాం కదా. జ్ఞాపకాలు చెరిపేస్తే చెరిగిపోవు, ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటాయి. కానీ ఊహలు తుడిచిపెట్టేయొచ్చు. నీవి జ్ఞాపకాలు కాదమ్మా, ఊహలు. వాటిని తుడిచేసే. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య పుట్టిన ప్రేమ కన్నవాళ్ల ప్రేమకి ఎప్పుడూ సమానం కాదమ్మా. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి స్వతహాగా నవ్వడం కానీ ఏడవడం కానీ మర్చిపోతారు తల్లిదండ్రులు. పిల్లలు నవ్వితే నవ్వుతారు, వాళ్ళు ఏడిస్తే ఏడుస్తారు. వాళ్ళ ప్రతి ఎమోషన్ పిల్లల ఎమోషన్తోనే ముడిపడుంటుందమ్మా. అందుకే నువ్వు ఆ అబ్బాయిని మర్చిపోయి మీ అమ్మా నాన్నలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. అలా అని నేను మా అబ్బాయిని పెళ్లి చేసుకోమని అనట్లేదు. లేదా ఆంటీ, నేను తనని మర్చిపోలేను.
మీరెన్ని చెప్పినా నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నా. ఎందుకు? అంటే ఆ అబ్బాయి అంత మంచివాడా? అవునాంటీ, తను చాలా మంచివాడు, సంస్కారవంతుడు, చాలా గొప్పవాడు. మీరొక్కసారి తనని చూస్తే తన వ్యక్తిత్వమేంటో, ఎంత గొప్పదో మీరే చెప్తారు. అవునా? అసలు ఎవరితను? అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంటుంది? ఏమో ఆంటీ, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ నాకేం తెలీదు, కానీ తన గురించి మాత్రం నాకు బాగా తెలుసు. తనే నా ప్రపంచం. నీ అంత అందమైన అమ్మాయి ప్రేమని కాదు అంటున్నాడంటే తను పిచ్చివాడైనా అయ్యుండాలి, లేదంటే ప్రేమంటే తెలియని అమాయకుడైనా అయ్యుండాలి. పోనీ ఆ అబ్బాయి పేరైనా తెలుసా? లేదంటే అది కూడా తెలియకుండానే ప్రేమిస్తున్నావా? అదేం లేదాంటీ, తన పేరు గౌతమ్. ఏమన్నా? గౌతమ్. తనేం చేస్తుంటాడు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గౌతమ్. ఒక్కసారి తన ఫోటో చూపిస్తావా? ఖచ్చితంగా చూడాల్సిందేనా ఆంటీ? అంటే నువ్వు తన గురించి అంత గొప్పగా చెప్తున్నావు కదా, అందుకే ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది. సరే ఆంటీ, నిజం చెప్పాలంటే మీకు అతని ఫోటో చూపించకూడదు అనుకున్నాను, కానీ మీరిలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి చూపించకుండా ఉండలేకపోతున్నాను. అందుకే చూపిస్తాను, ఒక్క నిమిషం. నువ్వు ప్రేమిస్తుంది ఈ అబ్బాయినా? అవునాంటీ, తను మీకు తెలుసా? తెలిసి ఉంటుందిలేండి, తను పోలీస్ కదా. మీకే కాదు, అందరికీ తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఆంటీ, మా ఈడు జోడు ఎలా ఉంది? బాగుంది కదా? చూడముచ్చటగా ఉంది కదా? అవును. ప్రియాంక, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? ఏంటాంటీ? తను నీ ప్రేమను ఎందుకు అంగీకరించలేదు? ఏం లేదాంటీ, తను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. ఏంటి? గౌతమ్ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? ఏంటా ఆంటీ, గౌతమ్ మీద బాగా కావాల్సిన వాళ్ళలాగా ఫీల్ అవుతున్నారు? షాక్ అవుతున్నారేంటి? ఏం లేదమ్మా, ఏం లేదు. కానీ తను ఆల్రెడీ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నప్పుడు నువ్వింకా తనని ప్రేమించడమేంటి? ఏం లేదాంటీ, నాది ఎలాగైతే వన్ సైడ్ లవ్వో తనది కూడా నాలాగా వన్ సైడ్ లవ్ అంట. అర్థం కాలేదా? తన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం తనని ప్రేమించట్లేదంట. ఒకవేళ ఆ అమ్మాయి తన ప్రేమని కాదు అంటే నా ప్రేమని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది కదా. అందుకే
నేను ఆ హోప్తోనే వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసి ప్రియాంకతో గౌతమ్ చెప్పింది ఝాన్సీ గురించేనా? అంటే ఝాన్సీ గౌతమ్ల మధ్య ఉన్నది స్నేహం కాదా? గౌతమ్ ఝాన్సీని ప్రేమిస్తున్నాడా? అసలేంటి? ఏం అర్థం కావట్లేదే. ఆంటీ, కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే గౌతమ్ సార్ నన్ను అవాయిడ్ చేయడానికి అలా చెప్పారేమో అనిపిస్తుంది. నేనిప్పుడు గౌతమ్ నా కొడుకని ప్రియాంకకి చెప్పాలా? వద్దులే, వాడి మనసులో ఏముందో తెలుసుకునే వరకు వెయిట్ చేద్దాం. ఈ విషయం ఎవ్వరికీ చెప్పకపోతేనే మంచిది. సరే ఆంటీ, ఏదైతేనేం త్వరగా నా లవ్ సక్సెస్ అవ్వాలని నన్ను బ్లెస్ చేయండి. గౌతమ్, ఒకసారి ఇలా రా. రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటమ్మా, ఏమైంది? నువ్వు కూర్చో ముందు. ఇదిగో ముందు నీళ్లు తాగు. ఏంటమ్మా? నువ్వు ముందు తాగరా, చెప్తాను. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? గౌతమ్, అరే అయ్యో గౌతమ్. అదేంటమ్మా అలా అడిగావు? నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పరా. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఒరే గౌతమ్, నిజం చెప్పరా. నాకు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నా మనసులా లేదు. ఏవేవో ఆలోచనలు, ఓ పట్టాన ఉండలేకపోతున్నాన్రా. ఏ విషయం అమ్మా? ప్రియాంక నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు రిజెక్ట్ చేసావంట కదా. అంటే ప్రియాంక నిన్ను కలిసిందా? లేదురా, నేనే ప్రియాంకని కలిశాను. ఇప్పుడు కాదు, ఎప్పుడో కలిశాను. కానీ తను నిన్ను ప్రేమిస్తుందని నాకిప్పుడే తెలిసిందిరా. నిజమే, తను నన్ను ప్రేమిస్తుంది, కానీ నేను తనని ప్రేమించడం లేదు. అయినా ప్రియాంక నీకెలా తెలుసు? ప్రియాంక ఎవరనుకుంటున్నావు? మీ నాన్నకి ప్రాణభిక్ష పెట్టిన డాక్టర్ కృష్ణప్రసాద్ గారి కూతురు. అవునా? అవును నాన్న. మన కుటుంబం కృష్ణప్రసాద్ గారికి చాలా రుణపడుందని మీ తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. వాళ్ళ అమ్మాయిని చూడకముందే మన ఇంటి కోడలుగా చేసుకుంటే తన రుణం తీర్చుకున్నట్టవుతుందని మీ తాతయ్య మన ఇంట్లో వాళ్ళందరితో అంటూ ఉండేవారు. ఆ విషయమే కృష్ణప్రసాద్ గారితో చెప్తే వాళ్ళ కూతురు వేరే అబ్బాయిని ఇష్టపడుతుందని మన సంబంధాన్ని కాదన్నారు. ఈరోజు వాళ్ళింటికెళ్ళాక ప్రియాంకని చూశాక మీ తాతయ్య ఎలాగైనా సరే తనని నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. ఆ విషయమే వాళ్ళందరితో మళ్ళీ చెప్పారు కూడా. ఒకవేళ ప్రియాంక మనసు మారితే నీకిచ్చి పెళ్లి చేస్తామని మీ తాతయ్య వాళ్ళకి మాట కూడా ఇచ్చారు. అవునా? అవును గౌతమ్. కానీ నేను ప్రియాంకతో మాట్లాడినప్పుడు తన గదిలో నీ ఫోటో చూసినప్పుడు అర్థమైంది తను ప్రేమిస్తుంది నిన్నని. ఈ విషయం తాతయ్య వాళ్ళకి తెలుసా?
లేదు. నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నావని ప్రియాంకతో చెప్పావంట కదా. అందుకే నీ మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాత చెప్దామని నేనెవ్వరికీ చెప్పలేదు. చెప్పు గౌతమ్, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లేదా ప్రియాంకని అవాయిడ్ చేయడానికి అలా చెప్పావా? నాన్న, నీ మౌనం సమాధానం కాదురా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు నాన్నా. అవునమ్మా, నేను ప్రేమిస్తున్నా. ఎవరిని? ఝాన్సీ అని మాత్రం చెప్పొద్దు. నేను ప్రేమిస్తుంది ఎవరినో కాదు, ఝాన్సీని. అమ్మా, 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 ఏమైందమ్మా? రాకేష్! అమ్మా, అలా అయిపోయావేంటమ్మా? ఝాన్సీని నేను ప్రేమించకూడదా? అంటే నా మనసుకు నచ్చిన అమ్మాయిని నేను ప్రేమించడం తప్ప? అది కాదు నాన్న. మరి ఝాన్సీ నిన్ను ప్రేమిస్తుందా? అసలు నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశావా? చెప్పరా. ప్రపోజ్ చేశానమ్మా. కానీ తను నా లవ్ రిజెక్ట్ చేసింది. ఒకటి మాత్రం నిజం అమ్మా, తను నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. అది నువ్వెలా చెప్పగలవు? ఒకరి మీద ఇష్టాన్ని మాటలతోనే చెప్పాల్సిన అవసరం లేదమ్మా. మనతో నడుచుకునే విధానాన్ని బట్టి కూడా అర్థం అవుతుంది. అలా అనుకోవద్దురా. అమ్మా, అవును నాన్న, ప్రియాంక కూడా నీలాగే అనుకుంటుంది కదా. మరి నువ్వు ప్రియాంకని ప్రేమిస్తున్నావా? లేదు. అలాగే ఝాన్సీ కూడా నిజంగానే నిన్ను ప్రేమించడం లేదనుకుంటాను. నాన్న గౌతమ్, ఝాన్సీ చాలా మంచి అమ్మాయిరా. తనలాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలిగా రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. కానీ ఆ అదృష్టం మనకి లేదురా. ఏంటమ్మా నువ్వు అనేది? నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోరా. మీ అన్నయ్య ప్రేమ ఈ ఇంట్లో ఎంత చిచ్చు రాజేసిందో, ఎన్ని సమస్యలు సృష్టించిందో నువ్వు ప్రత్యక్షంగా చూసుండకపోవచ్చు, కానీ నేను చూశానురా. వాడి ప్రేమ వల్ల వాణ్ణి నేను దూరం చేసుకున్నాను. మీ నానమ్మని కోల్పోయాను, చివరికి వాణ్ణే కోల్పోయాను. ఏ తల్లి భరించలేనంత గుండె కోత భరించాను. ఇప్పటికీ భరిస్తూనే ఉన్నాన్రా. ఇక నాకు మిగిలింది నువ్వొక్కడివేరా. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. అందుకే నువ్వు ఆ ఝాన్సీని మర్చిపోవాలి. తను ఎలాగూ నిన్ను ప్రేమించట్లేదు కదా.
లేదమ్మా, ఝాన్సీ మనసులో నేనున్నాను. కానీ కొన్ని విషయాలకు భయపడి తన ప్రేమను బయట పెట్టడం లేదు. నేనే తన భయాలన్నీ పోగొట్టి నాకు ప్రపోజ్ చేసేలా చేస్తాను. కదినం నేను 2 కోట్లు అడిగినానని నా మీద బురద చల్లిర్రు. ఇప్పుడేమో మా ఇద్దరి మధ్య మంట పెట్టాలని చూస్తుర్రు. ఏందయ్యా ఇది? మేము ఎదురు తిరగలేమనేగా ఈ మేడం గారి ధైర్యం. ఈ రాజుగాడి విశ్వరూపం మీరు ఇంకా చూడలే. నేను మళ్ళీ చెప్తున్నా, నేను మంచికి మంచి, చెడుకు చెడు. ఏదో పెద్దోడు కదా, పరువు గల్లోడు కదా అని ఊరుకుంటున్నా. లేదంటే రోడ్డెక్కి మిమ్మల్ని బజార్ గిడుస్తా. చూసావా ఝాన్సీ, నువ్వు చేసిన పని వల్ల ఈ ఇంటి పరువు పోయేలా ఉంది. అయినా నువ్వింత చీప్గా ప్రవర్తిస్తావనుకోలేదు. మంచిదాన్లా అందరి ముందు నటిస్తూ ఇలా కాపురాలు కూలగొట్టాలనుకుంటున్నావా? చచా, ఏంటో ఇది. అయినా బంధాలు అనుబంధాల గురించి తెలిస్తేనే కదా నీకు కాపురాల గురించి తెలిసేది. పిన్ని, ఝాన్సీని ఇంకొక్క మాట అన్నావంటే బాగోదు. గౌతమ్, అసలు ఝాన్సీని అనే ముందు నువ్వేంటో, నీ అర్హత ఏంటో గుర్తు చేసుకో. ఝాన్సీ లేకపోతే గౌతమ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పిన్నితో అలాగేనా మాట్లాడేది? అది కాదమ్మా, నువ్వు చూస్తున్నావు కదా పిన్ని ఝాన్సీని ఏమంటుందో. అవును అన్నది. అయినా ఝాన్సీని తనేదో అంటే నీకెందుకు కోపం వస్తుంది? అది కాదమ్మా. చాలు గౌతమ్, నువ్వింకొక్క మాట కూడా మాట్లాడకు. అర్థమయ్యిందా? చూడు ఝాన్సీ, నువ్వు స్వీటీ కేస్ గురించి భయపడి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. కేసు వాదించడం నీ వల్ల కాకపోతే ఇప్పటికీ మించిపోయిందేం లేదు. కేసు విత్డ్రా చేసుకో. కేసు విత్డ్రా చేసుకునే ప్రసక్తే లేదు మేడం. కేసు ఓడిపోతానని భయపడి శ్రీవల్లిని విడాకులు తీసుకోమని అనడం లేదు. ఈ రాజయ్య మంచివాడు కాదు కాబట్టే తీసుకోమని అంటున్నాను. అది ఎవరికి అర్థం కావడం లేదు. దానికి నేనేం చేయలేను. రై, ప్రస్తుతానికి నీ ఆటలు సాగుతున్నాయి, కానీ అప్పుడే అయిపోయిందనుకోకు. త్వరలోనే నువ్వేంటో నీ బతికేంటో నిరూపిస్తాను. నీ భార్యకి, ఈ లోకానికి నీ అసలు రూపం ఏంటో చూపిస్తాను. అప్పుడు అందరి లెక్కలు కోర్టులోనే తేలుస్తాను. మేడం, నిజంగా నాకేం తెలియదు మేడం. కా మేడం ఎందుకు అట్లా చేస్తుందో సమజ్ అయితే లేదు. మీరేం భయపడకండి, మనం కూడా కోర్టులోనే తన లెక్క తేలుద్దాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు నేనున్నాను. సరే, ఇక మీరు వెళ్ళండి. అట్లానే మేడం. దండాలయ్యా, దండాలమ్మా. నడు. త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి, లేకపోతే స్వీటీ కంగారు పడుతుంది. వంశీని స్కూల్కి పంపించేసరికి చాలా టైం అయింది.
ఝాన్సీ, ఏంటమ్మా, నా మీద కోపంగా ఉందా? నాతో మాట్లాడవా? అయ్యో ఎంత మాట మేడం, మీరు మాట్లాడమంటే ఖచ్చితంగా మాట్లాడాలి, తిడితే పడాలి కూడా. ఎంతైనా మీరు అనేవాళ్ళు, నేను పడేదాన్ని, అంతే కదా మేడం? అది కాదమ్మా, నేనెందుకలా మాట్లాడానో కొంచెం అర్థం చేసుకో. ఎందుకు మాట్లాడారు మేడం, చెప్పండి. అది కాదమ్మా, గౌతమ్ నీ విషయంలో కలగజేసుకుంటున్నాడని మావయ్య చాలా ఫీల్ అవుతున్నారు. నిన్ను కూడా ఏదో ఒకటని బాధపడుతున్నారు కదా. అలాంటిది ఇప్పుడు గౌతమ్ నీ గురించి పద్మ మీద సీరియస్ అయ్యాడు కదా. మళ్ళీ అది ఎక్కడ పెద్ద గొడవ అవుతుందేమోనని నేనలా అన్నాను, అంతే తప్ప నిన్ను తక్కువ చేయాలని కాదు. నువ్వెప్పుడు నా మనసులో ఉంటావు. మరేం పర్లేదు మేడం, మీరేం ఫీల్ అవ్వకండి. ఆ విషయం నేను అప్పుడే మర్చిపోయాను, సరేనా? ఏంటి మేడం, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? అవును, కానీ ఎలా అడగాలో తెలియడం లేదు. అడిగితే నువ్వేమన్నా తప్పుగా అనుకుంటావేమో అనిపిస్తుంది. పర్లేదు, అలా నేనేమీ అనుకోను, అడగండి మేడం. నేను అడిగేదానికి నిజం చెప్పాలి. అంటే నేను ఇంతకు ముందు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా? లేదు, కానీ అన్ని విషయాలు వేరు, ఈ విషయం వేరు, అందుకే అలా అంటున్నాను. సరే, నిజమే చెప్తాను. ఏంటో చెప్పండి. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? చెప్పమ్మా, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? లైఫ్ లాంగ్ తనతో కలిసి ప్రయాణం చేయాలనిపిస్తుంది, తనతో జీవితం పంచుకోవాలనిపిస్తుంది. ఎంత ప్రేమని మనసులో ఎలా దాచుకున్నావక్కా? నీకేం భయం లేదమ్మా. నీ మనసులో ఎవరైనా ఉంటే నాతో చెప్పమ్మా. ఎందుకు ఇలా అడుగుతున్నారు? నేను ఎవరినైనా ప్రేమిస్తున్నట్టు మీకు అనిపించిందా? అదేం లేదు, కానీ అడగాలనిపించింది, అడిగాను. చెప్పమ్మా, నీ మనసులో ప్రేముందా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? సరే, ముందు అబద్ధమే చెప్పు. నేనెవరిని ప్రేమించడం లేదు మేడం. ఇప్పుడు నిజం చెప్పమ్మా. ప్రేమిస్తున్నాను మేడం. మా అక్క బావ ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు, కానీ వాళ్ళు కోరుకున్న సమాజ ఆశయం మాత్రం ఎప్పటికీ నాలో బతికే ఉంటుంది. నా చివరి శ్వాస వరకు దానికోసమే బతుకుతాను, అంతేకాని నా మనసులో జీవితంలో ప్రేమకు చోటు లేదు. ఝాన్సీ, ఝాన్సీ, ఏంటిది? ఈ కన్నీళ్ళేంటి? ఏం లేదు మేడం, అక్క బావ గురించి మాట్లాడాను కదా, అలా వచ్చేసాయి.
అంతే. ఝాన్సీ, ఝాన్సీ ఏమైందమ్మా? ఝాన్సీ ఏమైంది? సారీ మేడం, ఎందుకో మిమ్మల్ని హక్ చేసుకోవాలనిపించింది. నీ లక్ష్యం చాలా గొప్పదమ్మా. ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరగాలని కోరుకునే నీ మనసుకి ఎవరూ సాటిరారు. నువ్వు చాలా మంచిదానివమ్మా. నీ జీవితం చాలా బాగుండాలి. నీకు చక్కటి అబ్బాయిని చూసి నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను. నా పెద్ద కొడుకు పిల్లల్ని నా దగ్గరికి తీసుకొచ్చినందుకు ఏ విధంగానైనా నీ రుణం తీర్చుకుంటాను. స్వీటీ కేసు విషయంలో అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదా. నీ మాటలు విని నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను. బెడిసి కొట్టదు కదా. డోంట్ వరీ డాడ్, ఖచ్చితంగా నేను మీకు ఏదైతే చెప్పానో అది జరిగి తీరుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. సారీ నాన్న, నేనేం కావాలని తుమ్మలేదు, అలా వచ్చేసిందంతే. మేడం, కోర్టు నోటీస్ వచ్చింది. రెండు నోటీసులు వచ్చాయేంటి? ఒకటి నాకు, మరొకటి ఝాన్సీకి. ఝాన్సీ, నీకు 100 ఏళ్ళు. ఎప్పుడు తలుచుకున్నా వెంటనే వచ్చేస్తావమ్మా. ఏంటి సార్? ఏం లేదమ్మా, నీ కోర్టు నోటీస్ వచ్చింది. మృణాల్ని ఆ నోటీసు ఇలా ఇవ్వు. ఓ డాడీ, స్వీటీ కేసు రేపే హియరింగ్. ఆ రాజయ్య వాళ్ళ తరపున నేను వాదిస్తున్నాను. అరిగిపోయిన రికార్డులా చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? అసలు మధ్యలో నీకొచ్చిన బాధ ఏంట్రా? ఎప్పుడు ఏదో ఒకటి అంటావు. ఇదంతా నీకు సరదాగా ఉందా? నువ్వు చెప్పు మృణాల్ని. ఈ ఝాన్సీ బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం చేస్తానని కనిపించిన వాళ్ళందరి ముందు డబ్బా కొట్టుకుంటుంది కదా. కానీ ఇప్పుడు తను కటిక పేదవాళ్లైనా ఆ రాజయ్య వాళ్ళకి ఆపోజిట్ గా వాదిస్తోంది. వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తోంది. డాడ్, ఫర్ ద ఫస్ట్ టైం మన అంతస్తుని హోదాని పక్కన పెట్టి వాళ్ళ తరపున వాదిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. ఏంటి అలా చూస్తున్నావు? ఓ, నువ్వు ఎవరి ఆశీర్వాదాలు తీసుకోవాలో తెలియడం లేదా? అయినా
నీకు నానే వాళ్ళుంటే కదా నిన్ను ఆశీర్వదించటానికి. మీరేం వరి అవ్వకండి, నాకు కూడా గొప్ప వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి మేడం. ఏంటి? అవును మేడం, నేను ఈ ఇంటి తరపున వాదిస్తున్నాను. గొప్ప మనసుతో ఈ ఇంటి వారసుడు దత్తత తీసుకున్న స్వీటీకి అన్యాయం జరగకూడదని, తన భవిష్యత్తు బాగుండాలని నేను ఈ కేసు వాదిస్తున్నాను. నాకు రోల్ మోడల్ అయిన మీరు ఈ ఇంటి మనిషిగా నేను ఈ కేసు గెలిచేలా ఆశీర్వదిస్తారని కలలో కూడా అనుకోలేదు. నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటి? మీ నిందలు, మీ నిష్ఠూరాలే నాకు ఆశీర్వాదాలు అనుకుంటాను మేడం. ఝాన్సీ, అంటే నీకు కోపం వస్తుంది కానీ అసలు స్వీటీ అంత క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఉన్నా కూడా నువ్వు కేసులో కోర్టులో అంటావేంటి? నువ్విలా మొండిగా ఉంటే ఒకవేళ స్వీటీకి జరగరాంతి జరిగితే ఎవరు బాధ్యులు? ఇప్పుడు తనని ఆ రాజయ్య వాళ్ళకిస్తే ఏమవుతుంది? మేడం, మీకు నిజాలు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అది మీకే తెలియాలి. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఆ రాజయ్య చేతిలో స్వీటీని పెడితే అన్నీ తెలిసి నేను స్వీటీకి అన్యాయం చేసిన దాన్ని అవుతాను. అందుకే నేనింత రిస్క్ చేస్తున్నాను. ఒకవేళ నువ్వు కేసు ఓడిపోతే? లేదు, ఖచ్చితంగా గెలుస్తాను. అది నీ భ్రమ. అయినా రేపు ఈ మృణాలిని విశ్వరూపమేంటో కోర్టులో చూస్తాం. మీరు ఏ రూపం చూపించినా నా గెలుపు ఆపలేరు మేడం. ఝాన్సీ. అవును మేడం, నా దగ్గర న్యాయం ఉంది. న్యాయానికి ఎప్పుడూ ఓటముండదు. నీ దగ్గరుంది న్యాయమో కాదో ముందు ముందు నీకే తెలుస్తుంది. సరే మేడం, చూద్దాం. పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకుని మంచిగా బతకాల, గొప్పగా ఎదగాల. శ్రీవల్లి, శ్రీవల్లి, లే, ముందు అవన్నీ పక్కన పెట్టు. లే, ఎందుకయ్యా లొల్లి చేస్తున్నావు? చెప్తా కదా, ముందులే. లే, ఏమయ్యా, స్వీటీకి ఏం కాలేదుగా? నువ్వు కంగారు పడకే, దానికి ఏం కాలే.